కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన కొన్ని సమయంలో మనకు దేవునిగాను, కొన్ని సమయంలో కాకుండా పోయేటటువంటి ఆయన కాదు. ఆయనే దేవుడు. ఆయన తప్పించి మరొక దేవుడు లేడు. భూమికి పునాదులు వేయబడక మునుపు నుంచి ఆయన ఉన్నాడు. సదాకాలము ఉండేటటువంటి వాడై ఉన్నాడు. మనము ఈ లోకములోనికి జన్మించక మునుపు ఆయన మనలను ఏర్పరిచి ఉన్నాడు. ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. మనకు ఆధారభూతుడు ఆయన. ఆయన లేకుండా మనము ఉనికిలోనికి లేము. ఆయన లేకుండా మన యొక్క తన గమ్యము, భవిష్యత్తు అనేటటువంటిది లేదు. కాబట్టి ఆయన నిత్యము నడిపించేవాడై ఉన్నాడు. ఆయన సదాకాలము మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. కానీ మనమే రికగ్నైజ్ చేయడము, యాక్సెప్ట్ చేయడము, ఆధారపడడము అనేటటువంటివి కొన్నిసార్లు మనము చేస్తాము, కొన్నిసార్లు మనము చేయము. ఆయన దేవుడే, కానీ ఆయన దేవునిగా కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. కొందరు అంగీకరించినను ఆ యొక్క ఘనత, మహిమ ఆయనకు చెల్లించరు. ఆయన మీద ఆధారపడరు. ఆయన సహాయము కొరకు ఎదురు చూడకుండా మన సొంత ఆలోచనల వెంట పరిగెడతా ఉంటాము. మరణము వరకు నేను నిన్ను నడిపిస్తాను అని ఆయన వాగ్దానము చేయించి ఉన్నాడు. వాగ్దానము చేయించినటువంటి వాడు నమ్మదగిన వాడు. వాగ్దానములను నెరవేర్చువాడు. ఈ యొక్క మాట మన జీవితములో నెరవేర్పులోనికి రావాలి అనంటే మరణము వరకు కూడా అన్ని విషయములలో మనము ఆయన మీద ఆధారపడాలి. మనము నిత్యము ఆత్మలో నిండియుండి ఆత్మలో మడుచు ఉన్నట్లయితే ఆయన మీద నిత్యము ఆధారపడతాం. నిత్యము ఆయన కృప వేడుకుంటూ ఆయన నడిపింపుల కొరకై ఎదురు చూస్తూ విధేయులమై ఆయన దగ్గర మనం నడిచినట్లయితే, భయభక్తులతో ఆయనతో ఉండి ఆయన సేవించినట్లయితే, ఆయన ఇచ్చిన వాగ్దానము ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆయన మరణము వరకు మనలను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు. నీవు సదాకాలము దేవుడువు నాయనా. సదాకాలము మమ్మల్ని నడిపించటానికి సిద్ధముగా ఉన్నవాడు నాయనా. సదాకాలము మేము మిమ్మల్ని నమ్మడానికి, మేము మీద ఆధారపడటానికి సహాయం చేయండి నాయనా. సదాకాలము నీ యొక్క దీవెనలను మా జీవితంలో మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామమున వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.